రష్యా చమురు కొనుగోలుపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పశ్చిమాసియా అనిశ్చితి పరిస్థితుల వేళ రష్యా ముడి చమురును తక్షణమే భర్తీ చేయడం దాదాపు అసాధ్యమని అంటున్నారు. ఇలా సమయంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లలో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఒక్క జూలై నెలలోనే మన దేశం 60,000 కోట్ల రూపాయల విలువైన చమురు కొనుగోలు చేసింది. రోజుకు 28 లక్షల బ్యారెళ్లతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. మన దేశం ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో రష్యా వాటా 55.5% చేరింది. అమెరికా ఆంక్షలు తీవ్రమవుతున్నప్పటికీ రష్యా నుంచి తక్కువ ధరలకు లభించే ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది భారత్. జూలై నెలలో రష్యన్ క్రూడాయిల్ దిగుమతులు వరుసగా 2వ నెలలోనూ రికార్డు స్థాయిని తాకాయి. ప్రముఖ స్వచ్ఛంద పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA నివేదిక ప్రకారం జూలై నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ఏకంగా 5.5 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును కొనుగోలు చేశాయి. అంటే ఇది భారత కరెన్సీలో సుమారు 60,000 కోట్ల రూపాయలు. ఇది జూన్ నెలతో పోలిస్తే పరిమాణపరంగా 2.1% అధికం కావటం గమనార్హం. ఈ ఏడాది జూలైలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ఇంధనాల్లో ఒక్క ముడి చమురు వాటానే 87%గా నమోదైంది. జూలైలో రష్యా నుంచి వచ్చిన రోజువారీ సగటు దిగుమతులు 28 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. దేశం మొత్తం రోజువారీ క్రూడాయిల్ దిగుమతులు సగటున 50 లక్షల బ్యారెళ్లకు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు భారత్ ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం ముడి చమురులో ఒక్క రష్యా వాటానే 55.5%కి చేరింది. దీంతో చైనా తర్వాత రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. జూలై నెలలో చైనా 50% హైడ్రోకార్బన్లను కొనుగోలు చేయగా భారత్ 37%తో రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. ఇన్నాళ్లు జామ్నగర్, పారాదీప్ వంటి పెద్ద టెర్మినళ్ల ద్వారా ఎక్కువగా రష్యా చమురు భారత్కు వచ్చేది. కానీ జూలై నెలలో పారాదీప్లో దిగుమతులు 22% తగ్గినప్పటికీ HMEL ముంద్రా, IOC వాడినార్ SMPL, ముంబై వంటి ఇతర చిన్న పోర్టుల ద్వారా దిగుమతులు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల మిగతా 2 పోర్టులపై ఆధారపడకుండానే భారత్ కొత్త రికార్డుల్ని నమోదు చేయగలిగింది. రెండు 2021లో రష్యా నుంచి మన దేశం సగటున రోజుకు కేవలం 1,00,000 బ్యారెళ్ల లోపు మాత్రమే చమురును కొనుగోలు చేసేది. ఇది మొత్తం దిగుమతుల్లో 2.5%గానే ఉండేది. కానీ 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఆసియా దేశాలకు భారీగా డిస్కౌంట్ ధరలకు చమురును విక్రయించడం ప్రారంభించింది. దీంతో మన ఇంధన అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచుకున్నాం. దీంతో దేశంలోని దాదాపు అన్ని రిఫైనరీలు రష్యా చమురు వైపు మొగ్గు చూపాయి. దీంతో ఇది 2022లో రోజుకు 7.4 లక్షల బ్యారెళ్లను దిగుమతి చేసుకునే స్థాయికి చేరింది. 2023, 2024లో దాదాపు రెట్టింపై రోజుకు 18 లక్షల బ్యారెళ్ల చొప్పున క్రూడాయిల్ని దిగుమతి చేసుకున్నాయి. ఇది మొత్తం దిగుమతుల్లో 39%కి చేరింది. మన దేశం ముడి చమురు అవసరాల్లో సుమారు 84% నుంచి 88% వరకు దిగుమతి ద్వారానే తీర్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40కి పైగా దేశాల నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. ఇందులో రష్యా వాటా 55% వరకు ఉండగా ఇరాక్ నుంచి 18 నుంచి 20%, సౌదీ అరేబియా నుంచి 15 నుంచి 16%, UAE నుంచి 17 నుంచి 18% వరకు దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా, నైజీరియా, బ్రెజిల్, ఖతార్ దేశాల నుంచి కూడా అవసరమైన మేర చమురు దిగుమతి కొనసాగుతోంది. కాగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయటం మాత్రమే కాదు, దాన్ని తమ రిఫైనరీలో ప్రాసెస్ చేసి ఆంక్షలు విధించి పశ్చిమ దేశాలకే విక్రయిస్తున్నాం. యూరోపియన్ యూనియన్ జనవరి నుంచి రష్యా చమురుతో తయారైన ఉత్పత్తులపై నిషేధం విధించినప్పటికీ భారత్ నుంచి వెళ్లిన 5 కార్గో నౌకలు జూలైలో EU పోర్టుల్లో ఆన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజా అమెరికా రూపొందించిన బిల్లుతో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులకు ముప్పు పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా చమురు, గ్యాస్ విక్రయాలను అడ్డుకునే లక్ష్యంతో రూపొందించిన లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2026 బిల్లుకు అమెరికా సెనేట్లో ఆమోదం లభించింది. ఇంకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం పొందాల్సి ఉంది.
ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే మొదటి 5 దేశాల దిగుమతులపై ఏకంగా 100% టారిఫ్లను విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి లభిస్తుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చే వరకు భారత్, చైనా చమురు దిగుమతులపై తక్షణ పరిణామాలు ఉండకపోవచ్చునని అంతర్జాతీయ డేటా విశ్లేషణల వేదిక కేప్లర్ చెప్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి భారత చమురు దిగుమతులు తగ్గించే అవకాశాలు లేవు.